అందరికీ నమస్కారం. మనం ఆవుని పూజిస్తూ ఉంటాం. ఆవు ఎక్కడ కనిపించినా కూడా ఏదో ఒక ఆహార పదార్థాన్ని పెడుతూ ఉంటాం. హిందూ సాంప్రదాయంలో గోవుకి ప్రత్యేక స్థానం ఉంది. గోవు తోకని గంగడోలని నిమురుతూ ఉంటాం. గోవు పొట్టకి నుదుటికి పసుపు కుంకుమలను పెట్టి నమస్కరించుకుంటూ ఉంటాం. ఇంటి ముందుకి ఆవు వస్తే ఇంటి ఆడపడుచును వచ్చినట్లుగా భావిస్తాం. ఏదో ఒకటి పెట్టి ఆ తర్వాత పంపిస్తాం. అన్ని జీవరాశుల్లో కల్లా తల్లితో సమానంగా ఈ భూమిపైన పూజలు అంటుకుంటుంది కేవలం గోమాత మాత్రమే. అయితే గోమాత ఎక్కడ కనపడినా ఆవు తోక నుంచి ఒక వెంట్రుకను తీసుకోవాలి. ఎందుకంటే అది ఎంతో శక్తివంతమైనది. ఆవు తోక నుంచి వెంట్రుక తీసుకొని బొటన వేలికి చుట్టుకోవాలి. ఎక్కడైనా ఒంట్లో నొప్పులు కానీ ఏమైనా బాధ కానీ ఉన్నట్లయితే ఆ వెంట్రుక కట్టిన వేలితో గట్టిగా ఒత్తుకోవాలి. 3 సార్లు మనం ఇలా చేస్తే నొప్పి తగ్గిపోతుంది. నొప్పి వెంటనే తగ్గకపోతే 2-3 రోజులు ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏ నొప్పైనా సరే వెంటనే తగ్గిపోతుంది. ఈ వెంట్రుకలలో ఎంతో గొప్ప ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడైనా మీరు ఏ స్వామీజీ దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కర్రతో మనల్ని దీవిస్తూ ఉంటారు. వాటికి ఆవు తోకకి సంబంధించిన వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకల వల్లనే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏదో తెలియని శక్తి వస్తుంది. ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే ఆవు తోకలోని వెంట్రుకలను కొంచెం కుంకుమను కాగితంలో కలిపి చుట్టేసి మెడలో కనుక వేసుకుంటే దిష్టి అనేది తగలదు. గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట. అలాగే గోవు కొమ్ముల నుండి పాదాల వరకు దేవతలు త్రిమూర్తులు ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.